హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి నేను మేఘాలయ స్టేట్కి ట్రావెల్ చేశానండి. అక్కడ 8 days 8 nights నేను స్పెండ్ చేశాను. నా యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఈ యొక్క వీడియోస్ ద్వారా నా రోజ్ హిల్స్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మరి నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మరి సింగిల్ ఒక వీడియోలో చేయడం కావదండి, ఎందుకంటే చాలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీకు అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి మరి ఈ యొక్క సిరీస్ని మీరు నాకు సపోర్ట్ చేసి బాగా దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క సిరీస్లో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ సిరీస్లో చాలా వాటర్ ఫాల్స్, మరి మనం వెళ్ళే దారిలో రోడ్లు అవి ఏ విధంగా ఉంటున్నాయి, మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, ఇక్కడ ఎటువంటి ఆహారం తింటున్నారు, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అస్సాంలో కూడా కజిరంగా నేషనల్ పార్క్, మరి చాలా పెద్ద నేషనల్ పార్క్ అండి అది. అక్కడ రైనోస్కి చాలా ఫేమస్ అది. సో అది కూడా నేను ఈ యొక్క సిరీస్ ద్వారానే మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ట్రావెల్ మరి భువనేశ్వర్ నుంచి స్టార్ట్ చేశానండి. సో మరి భువనేశ్వర్ నుంచి మరి ట్రైన్ జర్నీ చేశాను. భువనేశ్వర్లోని నా యొక్క రూమ్ నుంచి రైల్వే స్టేషన్కి క్యాబ్లో వెళ్తున్నానండి. నా యొక్క ట్రైన్ నైట్ 1:55కి మరి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి గౌహతికి వెళ్తుంది. మరి గౌహతి తెలుసు కదండి, అది అస్సాం క్యాపిటల్, అది అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్ గౌహతి. ఇదండి, చూసారు కదా, ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్. ఇది మొత్తం డెవలప్మెంట్ జరుగుతుందండి, చాలా పెద్దగా చాలా హెవీగా కడుతున్నారు అనమాట, చాలా బాగా కడుతున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది స్టేషన్ అంతా కూడా, చాలా బాగా చేస్తున్నారు. ఇదంతా చూడండి ప్లాట్ఫామ్ మీద ఈ విధంగా. మరి ఇక్కడ చాలామంది ఇలా పడుకుని పోతూ ఉంటారండి ఇక్కడ రైల్వే స్టేషన్లో. ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్ మరి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తే ఎస్కలేటర్స్ కూడా ఉంటాయండి. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి మనం మారడానికి ఈ ఎస్కలేటర్స్ని కూడా మనం వాడుకొని మనం ప్లాట్ఫామ్స్ నుంచి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు. మరి వస్తుంది కదండి, అదే మన ట్రైన్. ఇది నైట్ ఇక్కడ 1:55కి మరి భువనేశ్వర్ వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి వస్తుంది అన్నమాట ఈ ట్రైన్. సో మేము భువనేశ్వర్ నుంచి ఆల్మోస్ట్ 26 hours జర్నీ చేయాలి, అంటే మోర్ దాన్ వన్ డే కన్నా ఎక్కువ చేయాలి, ఒక రోజు కన్నా ఎక్కువ రోజు ప్రయాణం మేము చేయాలి. సో మరి ఈ ట్రైన్ వస్తుందండి. ఈ ట్రైన్ మరి ఎక్కి ఈ ట్రైన్లో కూడా నా ఎక్స్పీరియన్సెస్ని మరి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ట్రైన్ పేరు ఏంటంటే గౌహాటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మరి ఈ ట్రైన్ బెంగళూరు నుంచి వస్తుంది అనమాట. మేమైతే మరి 2 tier ఏసీ బుక్ చేసుకున్నామండి, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి 2 tier తీసుకున్నాం. మరి కంఫర్ట్గానే అనిపించింది, ఎందుకంటే 3 tier అంత బాగలేదు. ఇందులో ట్రైన్ మరి ఒరిస్సాలో చాలా ప్లేసెస్ తిరుగుతుందండి. ఒరిస్సాలో చాలా ప్లేసెస్ గుండా వెళ్తూ లాస్ట్కి మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా ప్లేసెస్ తిరుగుతుందండి. అక్కడి నుంచి మరి చివరిగా ఇది అస్సాం చేరుకుంటుంది, అస్సాంలోని గౌహతి చేరుకుంటుంది. ఆల్మోస్ట్ 1400 kilometers ఈ ట్రైన్ జర్నీ మరి భువనేశ్వర్ నుంచి వస్తుందండి. ఈ 2 tier ఏసీలో ఏంటంటే ఏ విధంగా మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తాడు, తర్వాత మన దగ్గర ఒక లైట్ ఇస్తాడండి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏ బెడ్గా బెడ్కి ఉంటుంది అనమాట. పైన ఇలా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి మళ్ళీ మామూలుగా ఎవరికి వాళ్ళకి స్టాండ్ ఇస్తున్నాడు. తర్వాత ఇలా కర్టన్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక పక్క 2 seats, ఇంకొక పక్క 2 seats ఉంటాయి అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదే 3 tier తెలుసు కదండి, మామూలుగా 3 seats ఉంటాయి ఒక సైడ్. సో ఇక్కడైతే ఓన్లీ 2 seats ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి వెళ్ళే దారిలో మేము చూసినప్పుడు ఎక్కువ శాతం ప్యాడీ అండి, ఎక్కువ వరి పండిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోని అక్కడ కూడా చాలా ఎక్కువ వరి పండిస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్లో కూడా వరి బాగా పండిస్తున్నారు, అది నేను ఒకటి గమనించాను. ఆలు కూడా అండి, బంగాళదుంపలు చాలా ఎక్కువ పండిస్తున్నారు. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ హార్వెస్టింగ్ జరుగుతుంది బంగాళదుంపలు ఎక్కువ శాతం. మరి వెస్ట్ బెంగాల్ గుండా నేను వెళ్తున్నప్పుడు చాలా చోట్ల నేను పొటాటోస్, ఆలు హార్వెస్ట్ చూసాను నేను. తర్వాత మనకి చాలా బాగుంటుందండి ట్రైన్ జర్నీ, అయితే చాలా నచ్చుతుంది. ఆర్డర్ పెట్టాం, ఎంత 360 రెండు. ఏంటంటే ఇవి ఆనియన్ పిజ్జా, కార్న్ పిజ్జా. ఆనియన్ పిజ్జా, కార్న్ పిజ్జా ప్లస్ వాటర్ బాటిల్ కదా, 360. ఎలా ఉంది చూద్దాం.
ఇది కార్న్ పిజ్జా. ఓకే, ఇదే మా మధ్యాహ్నం లంచ్ అండి. ఇది మధ్యాహ్నం లంచ్ ఇదే తీసుకున్నాం. వాడు ఇచ్చిన కొన్ని మసాలా సామాన్లు అవి ఉంటాయి కదండి, మరి కారం అది అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా వేసి మావాడు మంచిగా తయారు చేస్తున్నాడు దాన్ని నేను తినే ముందు. ఇదేంటి మనకైతే మరి ట్రైన్లో మంచి ఫుడ్ దొరకదండి, అందుకనే మేము దీన్ని బయట నుంచి తెప్పించుకున్నాం. మళ్ళీ స్టమక్ అది అప్సెట్ అవుతుందేమో అని చెప్పి మరి ఒకటి కార్న్, ఇంకోటి ఏమో ఆనియన్, ఈ 2 పిజ్జాలు తెప్పించుకున్నాం. మేము ఒకళ్ళని తినలేదులేండి, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాం. బాగుంది, డామినోస్ పిజ్జా బాగుంది. ఇందులో వర్షపడి ఏంటంటే ½ లీటర్ వాటర్ బాటిల్ 30 రూపీస్, ½ లీటర్ 30 రూపీస్. ఇదే వరస్ట్గా అనిపించింది నాకైతే ఈ ఆర్డర్లో. ఇప్పుడు నేను చెప్పాను కదండి ½ లీటర్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అని చెప్పాను కదా, వీడు ఏమంటున్నాడంటే ఇది వీడియోలో పెట్టామనుకో డామినోస్ షేర్ వాల్యూ పడిపోద్ది అంటారు. నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మరి. ఫ్యూచర్ యూట్యూబర్ సార్. ఓకే, ఇప్పుడు ఆనియన్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. తీయగా ఉంది. తీగుందా? తీగుందా? ఆనియన్ మొత్తం ఆనియన్ పిజ్జా బాగుంది. నైట్ డిన్నర్ కూడా మీరు ఆర్డర్ పెట్టించుకున్నామండి. మరి నైట్ డిన్నర్ ఆర్డర్ పెట్టుకుంటే అది కూడా మరి మన యొక్క సీట్కి అందజేస్తాడు. మనం అస్సాంలోకి ఎంటర్ అయ్యే టైంకి ఈ విధంగా ఉంటుంది. ఫాగ్ బాగా ఎక్కువ పడుతుంది అనమాట, మంచు ఎక్కువ పడుతుంది, ప్లస్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి. గౌహతి స్టేషన్ ముందు మరి కామాఖ్య జంక్షన్ ఉంటుందండి. మరి ఇది కామాఖ్య జంక్షన్ దగ్గరలో ఈ విధంగా ఉంటుంది అన్నమాట బయట. సో ఈ 2 కలిసే ఉంటాయి. ఇతను మాతో పాటు మరి ట్రైన్లో జర్నీ చేసిన పర్సన్ అనమాట. అతను ఆర్మీ పర్సన్, మంచి ఫ్రెండ్ అయిపోయాడు మాకు. మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని చెప్పాడు, ఎందుకంటే ఆయన నేటివ్ ఆఫ్ గౌహతి అనమాట, అస్సాం పర్సన్. అతను మార్నింగ్ 7:59 ఫ్రెండ్స్, మరి కామాఖ్య దగ్గర దిగిపోయాం. ఇక్కడి నుంచి మరి ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఈ సిరీస్లో నాకు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ ఇస్తాను మీకోసం. సో కామాఖ్య స్టేషన్లో ఎలివేటర్ కూడా ఉంది. కామాఖ్య స్టేషన్ అయితే నీట్గానే ఉంది, బాగానే అనిపిస్తుంది నాకైతే, నీట్గానే ఉంది. ఈ డార్మెంటరీ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చండి. ఫ్రెష్ అప్ అయిపోయి మనం మరి ఇక్కడ నుంచి మనం మళ్ళీ మన యొక్క జర్నీని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ డార్మెంటరీస్. మరి ఇక్కడ స్టేషన్లోనే మన యొక్క లగేజ్ని కూడా వాళ్ళకి అప్పచెప్పి మనం వెళ్ళొచ్చండి. వాళ్ళు మన టికెట్ నెంబర్ అది రాసుకుంటారు, రాసుకొని మన సామాన్లు దగ్గర. కాకపోతే ఏంటంటే వాల్యుబుల్స్ లైక్ ఏమైనా ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి మనం పట్టుకెళ్ళిపోవాలి. వాళ్ళ దగ్గర ఓన్లీ అంత ఇంపార్టెంట్ కాదనుకున్న వస్తువులు మాత్రమే వాళ్ళ దగ్గర మనం పెట్టాలండి. ఈ విధంగా కామాఖ్య జంక్షన్ బయట ఈ విధంగా ఉంటుంది. ఈ పక్షిని నేను ఎందుకు తీసానంటే వీడియో, దీని పక్క నుంచి వెళ్తున్నానండి. ఇది మరి పెంచుకున్నదేం కాదు, చూడండి అప్పుడు ఎగిరింది, చాలాసేపు నా పక్కనే ఉంది అది. సో ఇక్కడ నుంచి మరి కామాఖ్య టెంపుల్ కి ఏ విధంగా వెళ్ళాలని చెప్పి మా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆటోలు ఉంటాయండి, బస్సుల కన్నా ఆటోలు ఎక్కువ ఉంటాయి. సో మేము ఏంటంటే మరి ఆటో మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి 250 రూపీస్ చెప్తున్నారు ఎక్కడైనా సరే, ఏ మ్యాక్సిమం ఏ ఆటో అయినా 250 రూపీస్ అయితేనే వస్తా అంటున్నాడు అనమాట. అందుకని చెప్పి మేము ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కేసి కామాఖ్య టెంపుల్ వైపు మరి జర్నీ చేసాం అన్నమాట. మా వాడు ఫస్ట్ ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేసుకుందాం చూశాడు. అది బుక్ చేసినప్పుడు మనకి అందులో 50 రూపాయలే చూపిస్తుంది. కానీ వాడు వచ్చాక ఏమంటాడంటే ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతాడు, 150 ఇవ్వండి నాకు అంటాడు అనమాట. ఇక్కడ కామాఖ్య టెంపుల్ స్టేషన్ దగ్గర ఏంటంటే ర్యాపిడో బుక్ చేస్తాం. ఫస్ట్ ర్యాపిడో బుక్ చేస్తే ర్యాపిడోలో 50 రూపీస్ చూపించింది, కానీ వాడు 150 రూపీస్ అడుగుతున్నాడు. 150 రూపీస్ అయితేనే పంపిస్తాము, తీసుకెళ్తాము, లేకపోతే తీసుకెళ్ళమని అంటున్నాడు. అందుకని మేము మళ్ళీ ఏం చేస్తామంటే ఆటో బుక్ చేసుకున్నాం. 250 రూపీస్ ఆటో అయితే. అది ఈ విధంగా మోసం ఉందన్నమాట. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు జాగ్రత్త చూసుకోండి. సో
సో ఏంటంటే ఆటో అతను మనల్ని 250 రూపీస్ తీసుకుంటాడు, కానీ ఆల్మోస్ట్ కామాఖ్య టెంపుల్ స్టెప్స్ దగ్గర తీసుకెళ్ళి ఆపేస్తాడు. ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ దగ్గరలో ఆపేస్తాడు. ఇక్కడ మా వాడు చెప్పులు కొండి తెచ్చేస్తాడు బయటికి. వాడి దగ్గర ఆ బుట్ట అంతా కొనాలంట, 300 రూపాయలు అని చెప్పాడు. ఆ బుట్ట కొంటేనే చెప్పులు దాస్తాడటండి. అందుకని మా వాడు అవసరం దగ్గర బాబు చెప్పి తెచ్చాడు బయటికి. ఇక్కడ అన్ని షాపులు కూడా అంతేనండి. మీరు ఏమైనా సరే సామాన్లు కొంటేనే మీ చెప్పులు దాస్తారన్నమాట, లేకపోతే మీ చెప్పులు మీరు తీసుకెళ్ళిపోండి అంటారు. అక్కడ చూసారా, ఇక్కడ చాలా మంది ఆ బరువులు ఆ విధంగా మోస్తారు, తల మీద తాడాలు కట్టుకొని మోస్తారు. ఈ కొండపైన కూడా మీకు హైదరాబాద్ రిలేటెడ్ హోటల్స్ ఉన్నాయి. మళ్ళీ అన్నపూర్ణ అని చెప్పి ఉంది అనమాట. ఇక్కడ చాయ్ బాగుంటుందండి, టీ అయితే చాలా బాగుంటుంది ఈ హోటల్లో. బాగుంది చాయ్ అయితే, చాయ్ బాగుంది, 20 రూపీస్. ఇది ఆలు పరాటా అండి. ఆలు పరాటా కూడా మంచి క్వాలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఆలు పరాటా కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇది ప్యూర్ ఆట, గోధుమ పిండి, తర్వాత లోపల ఆలు ఉంటుంది. దీంతో పాటు చన్నా కర్రీ ఇస్తున్నాడు, ఇడ్లీ ఇస్తున్నాడు. ఈవెన్ బటర్ వేస్తారు, నల్ల వస్తుంది మంచిగా. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇక్కడ పూరి, రైస్ అవి కూడా దొరుకుతున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే క్వాలిటీ ఉంది. కన్నా కర్రీ మళ్ళీ కావాల్సితే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. బాగుంది. కొండపైన మరి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉందండి. ఇగో పిల్లలు ఆడుకుంటున్నారు కొండపైన. ఈ టెంపుల్ అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఎప్పుడు చూసిన ట్రాఫిక్ జామ్ ఇలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కామాఖ్య జంక్షన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆటోలే ఉంటాయి, ఎందుకంటే బస్సులు ఉండవండి డైరెక్ట్గా వెళ్ళడానికి. లేదు మరి మేము బస్సులోనే వెళ్తాం అనుకుంటే మరి కొండపై నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ బస్సు మారాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ బైక్స్, కార్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మేము మళ్ళీ కామాఖ్య జంక్షన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మా లగేజ్ ఇవ్వండి తీసుకుంటున్నాము. మా లగేజ్ అంతా మళ్ళీ తీసుకొని మేము మళ్ళీ గౌహతి స్టేషన్కి బయలుదేరి. మరి గౌహతి స్టేషన్ ఈ విధంగా ఉందండి. మరి ఈ విధంగా ఉంటుంది, కొద్దిగా రద్దీగానే ఉంటుంది గౌహతి స్టేషన్. మరి ఇక్కడి నుంచి మేము ఏంటంటే ఇప్పుడు మళ్ళీ షిలాంగ్ బయలుదేరాలి. సో బయటికి వెళ్ళి మేము అక్కడ ఒక బైక్ తీసుకుంటున్నాం అనమాట, ఒక బండి తీసుకుంటున్నాం. ఎందుకంటే మా టూర్ అంతా కూడా బండి మీద ప్లాన్ చేస్తాము. సో మేము వస్తడికి మొత్తం 3 అయింది అనమాట. సో 3 o'clock అయిపోయింది. సో 3 o'clock మేము ఇక్కడ చేరుకొని గౌహతి స్టేషన్ నుంచి మళ్ళీ షిలాంగ్కి మేము ప్రయాణం స్టార్ట్ చేసాం అనమాట. దానికోసమని మేము ఏం చేసామంటే బైక్ ఎక్కడైతే మేము తీసుకుంటున్నామో ఆ ప్లేస్కి మళ్ళీ ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకొని మరి మేము అక్కడికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఎక్కువ ఏంటంటే గౌహతి స్టేషన్లో మీరు రిక్షాలు ఎక్కువ చూస్తారండి. రిక్షాలు, ఆటోలు, క్యాబ్స్ అన్నీ ఉంటాయి. మీరు డిస్టెన్స్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ కొద్దిగా కమర్షియల్గా ఉంటారు, బాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇది ట్రైన్ హోటల్ అండి. ఇది కూడా చూడండి, లోపల హోటల్ ఉందన్నమాట, ట్రైన్ హోటల్ బాగా చేశారు. ఇది స్టేషన్ బయటే ఉంటుంది అనమాట. ఇదంతా రైల్వే స్టేషన్. గౌహతి రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉందన్నమాట. గౌహతి రైల్వే స్టేషన్ మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తం బయట. ఇదిగోండి బ్యాక్ సైడ్ ట్రైన్ రెస్టారెంట్. ఇదంతా మొత్తం ఇదంతా ట్రైన్ రెస్టారెంట్. తర్వాత మనం ఇలా చూస్తే అదే ఎంట్రన్స్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ లోపలికి. ఇదిగోండి బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి బైక్ తీసుకోవాలి మేము. మరి గౌహతి కూడా ఏంటంటే చాలా డెవలప్డ్ అండి. ఎందుకంటే నేను చూస్తుంటే సిటీ అంతా కూడా చాలా అడ్వాన్స్గా కనిపిస్తుంది. సిటీలో చాలా ఆల్మోస్ట్ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి బాగానే ఇక్కడ. ఉందబ్బా బిల్డింగ్ స్ట్రక్చర్.
ఈ ఫ్లైఓవర్స్ పైన మీరు గమనిస్తే అండి, చూడండి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఆ యొక్క గోడల పైనుంచి మెస్ కూడా మళ్ళీ ఫెన్సింగ్ వేస్తారు. చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా సేఫ్టీ మెజర్స్ చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ. ఇలా ఇది ఒక ఫ్లైఓవర్ కదండి, చాలా ఫ్లైఓవర్స్లో కూడా నేను గమనించాను ఇటువంటి మెస్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా పెట్టడం నేను చూస్తాను. బండి ఎక్కడైతే తీసుకోవాలో అక్కడికి వచ్చిస్తామండి. ఇదిగోండి బండి తీసుకోవడానికి ఇక్కడ రెంట్లకి ఇస్తారు మన బైక్స్, బళ్ళు ఇక్కడ మరి రెంట్లకి ఇస్తారు. ఈ ఆఫీస్ ఇది. సో ఇక్కడికి వచ్చాము బండి తీసుకోవడానికి. మరి ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ పూర్తి చేసుకుంటే మనకి బైక్ ఇస్తారు. ఇద్దరికి హెల్మెట్లు ఇస్తారండి కంపల్సరీ. హెల్మెట్స్ లేకుండా ట్రావెల్ చేయకూడదు, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్. అదిగోండి ఇదే బండి. ఈ బండిని తక్కువ అంచనా వేయకండి, చాలా 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 బెస్ట్ అండి. ఈ బండి చాలా యూస్ఫుల్ అయింది మాకైతే. డిక్కీ కానీ, ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ, అన్ని విధాలుగా పికప్ కానీ అన్ని విధాలుగా చాలా ఉపయోగపడింది. ఇక్కడ బైక్ తీసుకొని మరి మేఘాలయ షిలాంగ్కి వెళ్తున్నామండి. షిలాంగ్ మేఘాలయ క్యాపిటల్, అక్కడికి మరి స్టార్ట్ చేసాం మా జర్నీని. మరి మేము చాలా దూరం బాగానే వెళ్ళిపోయినామండి. కంపల్సరీగా మీరు థర్మల్స్ ఉండాలి. మార్చిలో ఏప్రిల్లో మీరు జర్నీ చేస్తున్నా కూడా ఎండగా ఉంటుంది అనుకోవద్దు, చాలా చల్లగా ఉంటుంది వెళ్ళే దారిలో. మరి షిలాంగ్ వెళ్ళిన తర్వాత మరి మిగతా విశేషాలన్నీ కూడా వేరే వీడియోలోని నేను చేస్తానండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.